Hello everyone, welcome to day 19 spoken English practice. Today we are learning simple future tense. Simple future tense. Future tense means talking about actions that will happen in the future. Simple future tense represents talking about actions that will happen in the future. Simply we are telling future actions. సో మనం ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్ అన్నీ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్పుకుంటాం అనమాట. ఫ్యూచర్లో జరుగుతాయి అనుకున్న యాక్షన్స్ అన్నీ కూడా మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పుకుంటాము. దాన్ని మన తెలుగులో ఫ్యూచర్ టెన్స్ అంటే తెలుగులో ఏమంటాము? భవిష్యత్తు కాలం అని అంటారు అనమాట. అంటే భవిష్యత్తు కాలం తెలుగులో ఏమంటాము? భవిష్యత్తు కాలం. ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుందని ఊహించుకుంటాం అంతే. సో టాకింగ్ అబౌట్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే దట్ మీన్స్ ఫ్యూచర్ యాక్షన్స్. Simple future tense means future actions. Clear all of you? Then we discuss about the structure of simple future tense. So ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ని చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్, WIL విల్ అనేది వస్తుంది. ఫ్యూచర్ చెప్పడానికి మనం విల్ ఉపయోగిస్తున్నాడు. విల్ ప్లస్ వెర్బ్ 1. సో లాస్ట్ లో ఆటోమేటిక్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేయాలి మెయిన్ గాని? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1. 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 సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? మనకి భవిష్యత్తులో జరిగే పనులు అంటే ఫ్యూచర్ యాక్షన్స్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క మనకి స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, తర్వాత వెర్బ్ 1 అనేది వస్తుంది. సబ్జెక్ట్ విల్ వెర్బ్ 1. లాస్ట్ లో మనకి యాజ్ యూజువల్ గా ఆబ్జెక్ట్ అనేది లాస్ట్ లో వస్తుంది. కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేయాలని చెప్పుకున్నాం ప్రతిసారిని? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1. దట్ ఈస్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ రీడ్ ఏ బుక్. నెక్స్ట్ షీ విల్ కుక్ బిర్యానీ. నెక్స్ట్ he will go to school. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఐ విల్ రీడ్ ఏ బుక్ అంటే అర్థం ఏంటి? నేను ఒక పుస్తకం చదువుతాను. నెక్స్ట్ షీ విల్ కుక్ బిర్యానీ అంటే ఏంటి? ఆమె బిర్యానీ వండబోతుంది. ఓకేనా? షీ విల్ కుక్ బిర్యానీ అంటే ఆమె బిర్యానీ వండబోతుంది. హీ విల్ గో టు స్కూల్ అంటే అతడు స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. ఇంకా వెళ్ళలేదు, ఫ్యూచర్ లో జరుగుతుంది. వెళ్ళబోతున్నాడు. ఇక్కడ మనం చదువుతాను అని రాయట్లేదా? చదవబోతున్నాను అన్నా సరే అనొచ్చు అనమాట. కానీ ఫ్యూచర్ లో జరగలేదు. ఐ విల్ రీడ్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకం చదువుతాను. షీ విల్ కుక్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండబోతుంది. హీ విల్ గో టు స్కూల్, అతడు స్కూల్ కి వెళ్ళబోతున్నాడు.
ఇక్కడ మన జాగ్రత్త తెలుగు సెంటెన్స్ గమనించినట్లయితే చదవబోతున్నాను లేదా చదువుతాను, తెలుగులో ఏదైనా ఇంకా జరగదు అలా చెప్తాం కదా, చదవబోతున్నాను లేదా వండబోతుంది, వెళ్ళబోతున్నాడు అంటే ఇంకా ఇవి జరగలేదు, ఫ్యూచర్ లో జరుగుతాయి అనమాట. సో అలాంటివన్నీ కూడా మనం ఎందులో చెప్పుకుంటాము, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం అనమాట. సో ఇంగ్లీష్ సెంటెన్స్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, తర్వాత వెర్బ్ వన్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది వెర్బ్ వన్. సో లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది ఎలా వస్తుంది కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ వన్. ఐ విల్ రీడ్ ఏ బుక్, ఐ విల్ రీడ్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకం చదువుతాను. షీ విల్ కుక్ బిర్యానీ అంటే ఆమె బిర్యానీ వండబోతుంది. హీ విల్ గో టు స్కూల్ అతడు స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. సో మనం దేని మీద ఫోకస్ చేయాలని చెప్పుకుంటున్నాం, మనం దేని మీద ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్ విల్ వెర్బ్ వన్. ఐ విల్ రీడ్, షీ విల్ కుక్, హీ విల్ గో. సో మనం దీని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది కాబట్టి మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ అండి, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, తర్వాత వెర్బ్ వన్. సబ్జెక్ట్ విల్ వెర్బ్ వన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ లెట్స్ ప్రాక్టీస్ డైలీ లైఫ్ సెంటెన్సెస్. సో మరికొన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలు అనేవి చూద్దాము. లెట్స్ అబ్జర్వ్. ఐ విల్ గో టు టెంపుల్, ఐ విల్ go to temple. I will go to temple. Next, I will drink tea. She will prepare lunch. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. We will watch a movie. Next, they will visit Delhi. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ విల్ గో టు టెంపుల్ అంటే నేను గుడికి వెళ్తాను అనవచ్చు, వెళ్ళబోతున్నాను అని అనవచ్చు. నెక్స్ట్ ఐ విల్ డ్రింక్ టీ అంటే నేను టీ తాగబోతున్నాను లేదా తాగుతాను, ఏదైనా ఒకటే తెలుగులో మనకి. ఓకే, నెక్స్ట్ షీ విల్ ప్రిపేర్ లంచ్ అంటే ఆమె లంచ్ ప్రిపేర్ చేయబోతుంది. నెక్స్ట్ we will watch a movie. మేము ఒక సినిమా చూడబోతున్నాము. నెక్స్ట్ they will visit Delhi. వారు ఢిల్లీ సందర్శించబోతున్నారు. ఇక్కడ చూడండి, ఐ విల్ గో టు టెంపుల్. ఫస్ట్ ఏంటి, ఐ విల్ గో టు టెంపుల్ అంటే నేను గుడికి వెళ్తాను. ఐ విల్ గో టు టెంపుల్ అంటే నేను గుడికి వెళ్తాను. సెకండ్ది, ఐ విల్ డ్రింక్ టీ. నేను టీ తాగబోతున్నాను. తాగుతాడు, ఇంకా తాగలేదు, తాగుతాడు, ఇంకా టైం ఉంది. నెక్స్ట్ షీ విల్ ప్రిపేర్ లంచ్. అంటే ఆమె లంచ్ ప్రిపేర్ చేయబోతుంది. సో విల్ అనేది మనకి బోతుంది అనేదాన్ని తెలుపుతుంది అనమాట, అంటే ఫ్యూచర్ లో చేస్తాడు అనేదాన్ని తెలుపుతుంది అనమాట. నెక్స్ట్ we will watch a movie. మేము ఒక సినిమా చూడబోతున్నాము. నెక్స్ట్ they will visit Delhi. అంటే వారు ఢిల్లీ సందర్శించబోతున్నారు. ఓకేనా? సో వెళ్తాను, తాగబోతున్నాను, చేయబోతుంది, చూడబోతున్నాము, సందర్శించబోతున్నాము అంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో జరిగే, భవిష్యత్తులో జరిగే యాక్షన్స్ అన్నమాట. ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరుగుతాయని చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో భవిష్యత్తు కోసం ఏం తెలుపుతుంది మనకి, ఇవన్నీ కూడా మనకి
సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం అనమాట. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం మనం? సబ్జెక్ట్ వచ్చి విల్లు, తర్వాత విల్లు వచ్చి తర్వాత వెర్బ్ వన్ వస్తుంది. ఆటోమేటిక్ గా లాస్ట్ లో ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి మెయిన్ అని చెప్పాను నేను? సబ్జెక్ట్ మీద, విల్లు మీద, వెర్బ్ వన్. సో దీని మీద ఫోకస్ చేస్తే మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనకి బాగా అర్థం అవుద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐ విల్ గో టు టెంపుల్. సో ఇందులో ఐ అనే సబ్జెక్ట్, విల్ అనేది విల్లు, తర్వాత గో అనేది వెర్బ్ వన్. సో ఐ విల్ గో టు టెంపుల్ అంటే సబ్జెక్టు, విల్లు ప్లస్ వెర్బ్ వన్ వచ్చి చివరిలో ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఐ విల్ గో టు టెంపుల్, ఐ విల్ గో టు టెంపుల్. ఐ విల్ గో అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఐ విల్ గో సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్. సో అదే మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఐ విల్ డ్రింక్ టీ. నెక్స్ట్ రెండోది ఐ విల్ డ్రింక్ టీ, ఐ విల్ డ్రింక్ టీ. నేను టీ తాగబోతున్నాను. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్లు వస్తుంది, తర్వాత వెర్బ్ వన్. సబ్జెక్ట్, విల్లు, వెర్బ్ వన్. అదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే. లాస్ట్ లో ఆటోమేటిక్ గా టీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సో లాస్ట్ లోనే ఉంటుంది అది. సో ఐ విల్ డ్రింక్ టీ. నెక్స్ట్ షీ విల్ ప్రిపేర్ లంచ్. షీ విల్ ప్రిపేర్ లంచ్. ఆమె లంచ్ ప్రిపేర్ చేయబోతుంది. నెక్స్ట్ we will watch a movie. we will watch a movie. మేము ఒక సినిమా చూడబోతున్నాము. మనం దేని మీద ఫోకస్ చేయాలి? we will watch. we అనే సబ్జెక్ట్, విల్లు, వెర్బ్ వన్. నెక్స్ట్ they will visit. సబ్జెక్ట్, విల్లు, వెర్బ్ వన్. సబ్జెక్ట్, విల్లు, వెర్బ్ వన్. కాబట్టి they will visit ఢిల్లీ. వారు ఢిల్లీ సందర్శించబోతున్నారు. they will visit. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ అందరికి? మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే యాక్షన్ లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాము. దాని స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, తర్వాత వెర్బ్ వన్, లాస్ట్ లో ఆబ్జెక్ట్ వస్తుంది. అంతే, సింపుల్. ఇప్పుడు మనం డైలీ లైఫ్ ప్రాక్టీస్, మన నిత్య జీవితంలో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ మాటలు మాట్లాడుకుంటామో అవి అందులో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ సెంటెన్సెస్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ది ఐ విల్ క్లీన్ మై మౌత్. నేను నా నోరు శుభ్రం చేసుకుంటాను. ఐ విల్ క్లీన్ మై మౌత్. సెకండ్ చెప్పండి. She will cook rice. Next, we will play kabaddi. They will go to Hyderabad. Next, you will come early. Next, he will learn English. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఐ విల్ క్లీన్ మై మౌత్ అంటే నేను నా నోరు శుభ్రం చేసుకోబోతున్నాను. నా నోరు శుభ్రం చేసుకోబోతున్నాను. ఇంకా చేసుకోలేదు, నోరు చేసుకుంటాడు ఇంకా. నెక్స్ట్ షీ విల్ కుక్ రైస్ అంటే ఆమె అన్నం వండబోతుంది. నెక్స్ట్ we will play kabaddi. అంటే మేము కబడ్డీ ఆడబోతున్నాము. నెక్స్ట్ they will go to హైదరాబాద్ అంటే వారు హైదరాబాదు వెళ్ళబోతున్నారు.
నెక్స్ట్ యూ విల్ కమ్ ఎర్లీ, నీవు త్వరగా రావాలి, నీవు త్వరగా రావాలి. నెక్స్ట్ హీ విల్ లెర్న్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాడు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఐ విల్ క్లీన్ మై మౌత్, నేను నా నోరు శుభ్రం చేసుకోబోతున్నాను. నెక్స్ట్ షీ విల్ కుక్ రైస్, ఆమె అన్నం వండబోతుంది, ఇంకా వండలేదు, వండుతుంది. నెక్స్ట్ వీ విల్ ప్లే కబడ్డీ, మేము కబడ్డీ ఆడబోతున్నాము. దే విల్ గో టు హైదరాబాద్, వారు హైదరాబాద్ వెళ్ళబోతున్నారు, ఇంకా వెళ్తారు. యూ విల్ కమ్ ఎర్లీ, నీవు త్వరగా రావాలి. హీ విల్ లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాడు. ఫస్ట్ చూడండి, ఐ విల్ క్లీన్ మై మౌత్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, విల్ వచ్చింది, తర్వాత వెర్బ్ వన్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ వన్ అయితే ఏమన్నా మనం విల్లు కనపడ్డదంటే మాత్రం మనకి అది సింపుల్ ఫ్యూచర్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. విల్ అనేది కనపడితే అది ఫ్యూచర్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ క్లీన్ మై మౌత్, నేను నా నోరు శుభ్రం చేసుకోబోతున్నాను. షీ విల్ కుక్ రైస్. నెక్స్ట్ వీ విల్ ప్లే కబడ్డీ, వీ విల్ ప్లే అని గుర్తుపెట్టుకోవాలి. వీ విల్ ప్లే సబ్జెక్ట్ విల్లు వెర్బ్ వన్. దే విల్ గో సబ్జెక్ట్ విల్లు వెర్బ్ వన్. యూ విల్ కమ్ హీ విల్ లెర్న్. ఐ విల్ క్లీన్ మై మౌత్, షీ విల్ కుక్ రైస్, వీ విల్ ప్లే కబడ్డీ, దే విల్ గో టు హైదరాబాద్, వీ విల్ కమ్ ఎర్లీ, హీ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టు విల్లు వెర్బ్ వన్, లాస్ట్ లో ఆబ్జెక్ట్, అంతే. నెక్స్ట్ ఒక ప్రాక్టీస్ కి కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ రాస్తాను, మీరు నా వెనకాలే చెప్పండి. ఓకేనా? ఫస్ట్ది ఐ విల్ రన్. నెక్స్ట్ I will write. Next, I will speak English. నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాను. I will speak English. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ I will run అంటే ఏంటి? నేను పరిగెట్టబోతున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఐ విల్ రైట్ అంటే నేను రాయబోతున్నాను. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాను. సో ఇన్ని కూడా మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని, ఫ్యూచర్ లో జరిగే విషయాలని సింపుల్ ఫ్యూచర్ లో చెప్తాం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు విల్లు వెర్బ్ వన్, లాస్ట్ లో ఆబ్జెక్ట్, అంతే. సో మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఐ విల్ రన్, ఐ విల్ రైట్, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇక్కడ హోంవర్క్ లోని నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్లు ఇస్తాను, మీరు వాటిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి మార్చాలి. రెడీయా? ఫస్ట్ది I go to మార్కెట్. ఇదేంటిది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మీరు ఎందులోకి మార్చాలి? సింపుల్ ఫ్యూచర్ లోకి. ఓకేనా? I go to market. నెక్స్ట్ I play kabaddi. Next third, he runs very fastly. Next fourth, she cooks rice.
సో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యాలని ఇచ్చాను, 4 ఇచ్చాను. మీరు వాటిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి మార్చి కింద నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఓకేనా? ఐ గో టు మార్కెట్, ఐ ప్లే కబడ్డీ, హీ రన్స్ వెరీ ఫాస్ట్లీ, షీ కుక్స్ రైస్. దీన్ని మీరు సింపుల్ ఫ్యూచర్ లోకి మార్చండి. స్ట్రక్చర్ ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1 లోకి మార్చాలి. చివరిలో ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్. సో ఇదే స్ట్రక్చర్. ఓకే, మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే బాగా అర్థమైందా? మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. సో మీకు ఇంగ్లీష్ అనేది బాగా రావాలంటే డైలీ ఏ రోజు చెప్పినవి ఆ రోజు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ మీరు ఇంట్లో ఏ పనులు అయితే చేస్తారో అవి ఆ టెన్స్లో ఏమేమి సెంటెన్సెస్ చెప్పవచ్చో మీరు అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. సో ఈ రూల్స్ అనేవి కొన్ని రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి రూల్స్ అనేది మినిమం తప్పనిసరి. ఓకే, మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.